విద్యా వైద్యానికి మా ప్రభుత్వం ఎక్కువ ప్రాధాన్యత ఇస్తుందని, సర్కారు ఆసుపత్రులపై పేదలకున్న అభిప్రాయం మారేందుకు చర్యలు తీసుకుంటున్నామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు. సామాజిక బాధ్యతగా ఏడాదిలో 1 నెల రోజుల పాటు ప్రభుత్వ ఆసుపత్రుల పరిచయాన్ని ఈ రాష్ట్రంలో ఉన్న ప్రైవేట్ డాక్టర్లకు సీఎం పిలుపునిచ్చారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బంజారా హిల్స్ లో ఏఎజీ ఆసుపత్రిని ప్రారంభించారు. రాబోయే 100 ఏళ్లలో తెలంగాణ రాష్ట్రం ఏ విధంగా అభివృద్ధి చెందాలనే దానిపై తెలంగాణ రైజింగ్ 2024 అనే విజన్ డాక్యుమెంట్ తయారు చేస్తుందని, ఇందులో హెల్త్ టూరిజంకు ప్రాధాన్యత ఉండబోతుందని తెలిపారు. వ్యాక్సిన్ల కారణంగానే ఈ మరణాలు సంభవిస్తున్నాయని ఇటీవల ఓ రాష్ట్ర ముఖ్యమంత్రి వ్యాఖ్యానించడం తీవ్ర చర్చనీయాంశమైంది. అంతేకాదు, ఈ అంశంపై విచారణ జరపడానికి ఓ కమిటీ కూడా ఏర్పాటు చేశారు ఆయన. మరీ ముఖ్యంగా 20 నుంచి 50 ఏళ్ల వయసులోపు వాళ్లు ఉన్నట్లుగా మరణించడం కలవరపెడుతుందని ఆయన తెలిపారు. అయితే గుండె సంబంధిత హఠాన్ మరణాలకు కోవిడ్ టీకాలతో ఎలాంటి సంబంధం లేదని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ తాజాగా స్పష్టం చేసింది. మెయిన్స్ మూల్యాంకనంలో లోపాలు, పరీక్షా కేంద్రాల కేటాయింపులో అక్రమాలు జరిగాయని దాఖలైన పిటిషన్లపై నిన్న జస్టిస్ రాజేశ్వరరావు ధర్మాసనం విచారణ కొనసాగించింది. పిటిషనర్ల తరపున న్యాయవాదులు సురేందర్ రావు, రచనారెడ్డి తదితరులు వాదించారు. 2 సార్లు హాల్ టికెట్లు ఇవ్వడం, పరీక్షా కేంద్రాల కేటాయింపు అంశాలను ప్రస్తావించారు. ఒకే పేపర్ను ఒకరికంటే ఎక్కువ మంది దిద్దారని ఆరోపించారు. తదుపరి విచారణ బుధవారానికి వాయిదా పడింది. కాగా డాక్యుమెంట్ల అర్హత పత్రాలు సరిగ్గా లేని 6 అడ్వకేట్లను రోల్స్ నుంచి తొలగించినట్లు బార్ కౌన్సిల్ పేర్కొంది. ఇవాళ మరోసారి హైకోర్టు విచారించింది. పాసా మైలారం పేలుడు ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు. సిగాచి పరిశ్రమ యాజమాన్యంపై ఓ బాధితుడు ఫిర్యాదు చేయడంతో బీడీఎల్ బానూరు పోలీసులు కేసు ఫైల్ చేశారు. బిఎన్ఎస్ 105, 110, 117 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. మైలారం ఘటనపై సిగాచి పరిశ్రమ కీలక ప్రకటన చేసింది. ప్రమాదంలో 10 మంది మృతి చెందారని సిగాచి సంస్థ ప్రకటించింది. ఇక 33 మంది గాయపడినట్లుగా వెల్లడించింది. మృతుల కుటుంబాలకు ₹1 కోటి చొప్పున పరిహారం, అన్ని రకాల బీమా క్లెయిమ్లు చెల్లిస్తామని యాజమాన్యం స్పష్టం చేసింది. సిగాచి పరిశ్రమ ప్రమాద స్థలాన్ని ఏఐసిసి ఇన్ఛార్జి మీనాక్షి నటరాజన్, టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, జగ్గారెడ్డి ఇతర కాంగ్రెస్ నేతలు పరిశీలించారు. ప్రమాదం ఎలా జరిగిందో మీనాక్షి నటరాజన్కు మంత్రి దామోదర్ రాజనరసింహ వివరించారు. సీఎం రేవంత్ రెడ్డి ఇచ్చిన మాట ప్రకారం బాధిత కుటుంబాలు ఆదుకుంటామని పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ తెలిపారు. మరికొన్ని డెడ్ బాడీలను గుర్తించాల్సి ఉంది. జిల్లా మేడారం జాతర తేదీలు ఖరారయ్యాయి. 2026 జనవరి 28 నుంచి 31 వరకు మహాజాతర జరగనున్నట్లుగా నిర్వాహకులు తెలిపారు. 4 రోజుల పాటు జరగనున్న మేడారం జాతరకు ఏర్పాట్లు చేయాలని ప్రభుత్వాన్ని కోరారు మేడారం పూజారులు. నల్గొండ జిల్లాలో నాగార్జున సాగర్ ప్రాజెక్టుకు వరద ప్రవాహం మొదలైంది. కృష్ణానది బేసిన్లోని ప్రాజెక్టులకు వరద పోటెత్తిన నేపథ్యంలో ఎగువన జూరాల ప్రాజెక్టు నుంచి శ్రీశైలానికి భారీగా వరద వస్తుంది. ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి మట్టం 590 అడుగులు కాగా ప్రస్తుతం 515.30 అడుగుల మేర నీరు ఉంది. కాగా ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి నిల్వ సామర్థ్యం 312 టీఎంసీలు ఉండగా ప్రస్తుతం 140.8451 టీఎంసీల వద్ద కొనసాగుతుంది. కొత్తగూడెం జిల్లా చెర్ల మండలంలోని తాలిపేరు మధ్య తరహా ప్రాజెక్టుకు వరద నీరు వస్తుండటంతో జలకళ సంతరించుకుంది. ఎగువ ప్రాంతమైన ఛత్తీస్గఢ్తో పాటుగా తెలంగాణలో కురుస్తున్న తేలికపాటి వర్షాలకు జలాశయానికి బుధవారం వరద నీరు వచ్చి చేరింది. నిర్వహణ పనుల్లో భాగంగా ప్రాజెక్టుకు చెందిన 25 గేట్లను పూర్తిగా తెరిచి ఉంచారు. దీంతో క్యాచ్మెంట్ ఏరియాలో కురిసిన వర్షంతో వరద నీరు జలాశయానికి భారీగా వస్తుంది. కూటమి ప్రభుత్వం మోపిన అక్రమ కేసుల్లో కాకాని గోవర్ధన్ రెడ్డి సెంట్రల్ జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఆయన ములాఖాతుల కోసం వైఎస్ జగన్ పర్యటనను ఖరారు చేస్తే 10 రోజుల నుంచి కూటమి ప్రభుత్వం పోలీసులు అంగీకరించడం లేదని తెలిపారు. వేలాదిగా తరలివచ్చే వైఎస్ జగన్ అభిమానులను దృష్టిలో ఉంచుకుని అధికారులు భద్రత కల్పించడం లేదని తెలిపారు. దీంతో తాత్కాలికంగా వాయిదా వేసినట్లుగా పేర్కొన్నారు. వైఎస్ జగన్ నెల్లూరు పర్యటన తేదీని మళ్లీ నిర్ణయిస్తామని తెలిపారు. అల్లూరు జిల్లాలోని దేవీపట్నం నుంచి పాపికొండల విహారయాత్రను జలవనరుల శాఖ తాత్కాలికంగా నిలిపేసింది. వర్షంతో పాటు గోదావరిలో నీటి మట్టం పెరుగుతున్న కారణంగా అధికారులు ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. మరోవైపు దేవీపట్నం మండలం దండంగి, డి రావిలంక గ్రామాల మధ్య ఆర్ఎన్బి రహదారిపై గోదావరి వరద ప్రవాహం పెరిగింది. దీంతో గండిపోచమ్మ ఆలయం వైపునకు రాకపోకలు నిలిచాయి. అన్నమయ్య జిల్లా రాయచోటిలో ఉగ్ర కదలికలపై పోలీసులు ఆరా తీస్తున్నారు. నిన్న రాయచోటి కొత్తపల్లిలో ఉగ్రవాదులు అబూబక్కర్ సిద్దిఖీ, మహమ్మద్ అలీలను ఇంటెలిజెన్స్ బ్యూరో అధికారులు అరెస్టు చేశారు. ఇద్దరి నివాసాల్లో పోలీసులు, రెవెన్యూ అధికారులు సోదాలు చేసి పలు పుస్తకాలు, డాక్యుమెంట్లు స్వాధీనం చేసుకున్నారు. అనంతరం ఆ ఇళ్ల తాళాలు వేసి పోలీస్ పికెట్ ఏర్పాటు చేశారు.
ప్రధానమంత్రి నరేంద్ర మోడీ విదేశీ పర్యటనకు బయలుదేరి వెళ్లారు. 5 దేశాల్లో 8 రోజుల పాటు ఈ పర్యటన కొనసాగనుంది. ఈ పర్యటనలో భాగంగా తొలుత ఘానాలో మోడీ పర్యటిస్తారు. ఇవాళ రేపు ఆ దేశంలో ప్రధాని పర్యటన ఉంటుంది. ఈ సందర్భంగా ఘనా అధ్యక్షుడితో ప్రధాని ద్వైపాక్షిక చర్చలు జరపనున్నారు. హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఆకస్మికంగా వరదలు సంభవించడంతో గంగా, అలకనందా, బ్యాస్ నదులు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. ఇక హిమాచల్ ప్రదేశ్లో ఉండి జిల్లాలకు అధికారులు రెడ్ అలర్ట్ ప్రకటించారు. సుమారు 580 రోడ్లు మూసేశారు. కర్ణాటకలో సీఎం మార్పు వార్తలను కాంగ్రెస్ అధిష్టానం ఖండించింది. కర్ణాటకలో నాయకత్వ మార్పు ఉండదని సూర్జేవాలా సూచించారు. ఎమ్మెల్యేలకు నిజంగా సమస్య ఉంటే మాట్లాడాలంటూ సూచించారు. తన తరపున ఎవరూ మాట్లాడవద్దని డీకే శివకుమార్ తెలిపారు. టిబెట్ బౌద్ధ మత అత్యున్నత గురువు దలైలామా తాజాగా చైనాకు షాక్ ఇచ్చారు. 15వ దలైలామా ఎంపిక ప్రక్రియ కొనసాగిందని, దాన్ని నిర్వహించే అధికారం గార్డెన్ ఫోడ్రోంగో ట్రస్ట్కు మాత్రమే ఉందని తేల్చి చెప్పారు. ఈ మేరకు ఆయన సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టారు. 2011 సెప్టెంబర్ 24నే తాను టిబెట్ బౌద్ధ మత పెద్దలు, నాయకులు, ఇతర సంస్థలతో భేటీ నిర్వహించి తన వారసుడి ఎంపిక కొనసాగించాలా అనే అంశంపై అభిప్రాయాలు కోరినట్లుగా పేర్కొన్నారు. దీనికి అన్ని వర్గాల నుంచి సానుకూల స్పందనలు వచ్చాయన్నారు. స్పందించిన వారిలో టిబెట్ మత పెద్దలు, చైనాలోని వారు కూడా ఉన్నట్లుగా వెల్లడించారు. తన వారసత్వం భవిష్యత్తులో కొనసాగాలని వారంతా కోరుకున్నట్లుగా తెలిపారు. రష్యా తరపున యుద్ధంలో మరణించిన తమ సైనికుడి మృతదేహాన్ని చూసి ఉత్తర కొరియా నియంత కిమ్ జోంగ్ ఉన్ భావోద్వేగానికి గురయ్యారు. ఇటీవల రష్యా, ఉత్తర కొరియా మధ్య జరిగిన సైనిక ఒప్పందానికి ఏడాది పూర్తయిన సందర్భంగా తూర్పు ప్యాంగ్హాంగ్లోని గ్రాండ్ థియేటర్లో ఓ కార్యక్రమం నిర్వహించారు. దీనిలో ఉత్తర కొరియా, రష్యా కళాకారులు పాల్గొన్నారు. యుద్ధంలో ప్రాణాలు కోల్పోయిన కొందరు ఉత్తర కొరియా సైనికుల చిత్రాలను ఈ కార్యక్రమంలో ప్రదర్శించారు. కిమ్ జోంగ్ ఉన్ వారి మృతదేహాలపై చేతులు ఉంచి బాధాతప్త హృదయంతో నివాళులర్పిస్తున్న దృశ్యాన్ని ప్రదర్శించారు. భారత స్టాక్ మార్కెట్లలో దేశీయ మదుపర్ల పెట్టుబడులు గణనీయంగా పెరిగాయి. సుమారుగా 3 నెలల్లోనే 72 లక్షల కోట్ల సంపాదన పెరిగినట్లుగా తెలుస్తుంది. వరుస లాభాలు వస్తుండటంతో పెట్టుబడులు సైతం పెరిగాయని స్టాక్ నిపుణులు వెల్లడించారు. బంగాళాఖాతంలో ఉపరితల ద్రోణి ఏర్పడటంతో తెలంగాణకు భారీ వర్ష సూచన ఉన్నట్లుగా వెదర్ అధికారులు తెలిపారు. ఈ నేపథ్యంలో 3 రోజుల పాటు వర్షాలు కురవనున్నాయి. గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలు వీస్తాయని అధికారులు తెలిపారు. ఇక ఏపీలోని ఉత్తరాంధ్రలో 1-2 చోట్ల భారీ వర్షాలు పడనున్నాయి.